దేవుడు. ఎవరు పరిశోధిస్తారు? దేవుడు. మనుషులకు తెలుస్తుందా మన కోసం? తెలీదు. ఎవరికి తెలుస్తుంది? తెలుస్తుంది. మన కోరికలైనా మన ఊహలైనా ఎవరికి తెలుస్తుంది? దేవుడికి తెలుస్తుందా లేదా? తర్వాత మరి దేవుడు మరి మనుషుల హృదయాన్ని గ్రహించడానికి, అందులో ఊహలు ఉద్దేశాలు తెలుసుకోవడానికి చేతనవుతుంది. అంటే దేవుడికి తెలుస్తుందా లేదా? మనం ఏం చేస్తున్నాం, మన ప్రవర్తన ఎలా ఉంటుంది, దేవుడు తెలుస్తుందా లేదా? తెలుస్తుంది. మరి ఈ హృదయం ఎలాంటిది? మోసకరమైనది. ఎలాంటిది? ఘోరమైన వ్యాధి. దీని గురించి మనుషులు ఎవరైనా చెప్పగలరా? వాళ్ళ హృదయంలో ఏముందో చెప్పగలరా? చెప్పలేరు. ఎవరైనా చెప్పగలరా? చెప్పలేరు. అయితే మరి మనుషులు మరి ఎవరు కూడా చెప్పలేరు, కానీ దేవుడు చెప్పగలడా లేదా? వాళ్ళ హృదయం ఎలాంటిది, వాళ్ళ అంతరంగం ఎలాంటిదని చెప్పగలడా లేదా? దేవుడు చెప్తాడా లేదా? అయితే మళ్ళీ పరీక్షించేవారు ఎవరు? మన అంతరేంద్రాలను పరిశోధించేవారు ఎవరు? దేవుడే పరిశోధిస్తారు. అయితే మరి బైబిల్ చరిత్రలోకి వెళ్తాం. ఏదైనా బైబిలే కదా మనకు ఆధారం. బైబిల్ చరిత్రలో చూస్తే అంటే మనం ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో కూడా బైబిలే చెప్తుంది. అవునా కాదా? లోకం చెప్తుందా? లోక జ్ఞానం చెప్తుందా? మీరు ఇలా ఉండండి, లోకంలో చదువుకుంటారు కదా బాగానా, వాళ్ళు చెప్తారా? చెప్పరు. అయితే బైబిల్ చరిత్రలో చూస్తే మరి సౌలు రాజుగా ఉన్నాడు. అయితే ఎవరి మీద? ఇశ్రాయేలుకి రాజుగా ఉన్నాడు. వేరొకరిని రాజుగా నియమించడానికి సమూయేలు ప్రవక్తను దేవుడు పంపించాడు. అంటే వాళ్ళందరూ కూడా ఏమనుకుంటున్నారు, మాకు రాజు కావాలి అని అనుకుంటే మరి సౌలుకి బదులుగా సౌలు ఉండేవాడు. సౌలు ఉంటే మరి దేవుడి మాట వినలేదు. దేవుడు చెప్పిన పని చేయకపోతే మరి ఇశ్రాయేలుకి రాజుగా ఉండాలని సమూయేలు గారి ప్రవక్తని పంపించాడు. అయితే యెషయా పెద్ద కుమారుని చూసి ఇతడే ఎన్నుకున్నవాడని సమూయేలు అని అనుకున్నాడంట. అప్పుడు యెహోవా సమూయేలుతో, అతని రూపము ఎత్తు లక్ష్య పెట్టకూడదు. మనుషులు ఎలా చూస్తారు? మనుషులు వీళ్ళు ఎత్తుగా ఉన్నాడా, అందంగా ఉన్నాడా, బాగున్నాడా, వీళ్ళ రూపం ఎలా ఉందని చూస్తారు. అవునా కాదా? దేవుడు అలా చూస్తాడా? చోటు ఎలా చూస్తాడు? మన అంతరంగం చూస్తాడు. మన మనసు ఎలా ఉన్నదని చూస్తూ ఉంటాడు. అయితే దేవుడు ఎలాంటి వాడు అంటే, దేవుడు మహోన్నతుడైన దేవుడు. దేవుడు ఎలాంటి వాడు? మహోన్నతుడైన దేవుడు. మరి సమూయేలు మరి సత్యము దేవుడు, మరి సమూయేలు గారు చెప్పిన ఈ సత్యము దేవుని జనులు గుర్తించాలని తమ జీవితాన్ని దేవుడికి సమర్పించుకొని నిరంతరం కూడా ప్రార్థించిన, అనేక దినాలు ఉపవాసం చేసిన, దాన ధర్మాలు చేసినా దేవుడు జవాబు ఇవ్వలేదు. దేవుడి మాట వింటే దేవుడు ఏదైనా చేస్తాడా? దేవుడి మాట వినకపోతే ఏది చేయడు. ఇంట్లో మనం ఉన్నాం, ఉదాహరణగా చూస్తే తల్లిదండ్రుల మాట వింటేనే కదా ఏదైనా చేస్తారు మనకి. ఒకవేళ తల్లిదండ్రుల మాట వినకపోతే ఏదైనా కొనమంటే కొంటారా? కొనరు. వాళ్ళు పట్టించుకుంటారా? పట్టించుకోరు. మరి దేవుడు కూడా ఎలాంటి వాడు? ఆయన మాట వినాలి. దేవుడు ఏం చెప్తే చెయ్యాలి కదా, అవునా కాదా? అయితే మరి దేవుడికి మరి మనం దేవుడి మాట వినకుండా, దేవుడికి చెప్పినట్టు చేయకుండా, బ్రతకుండా నాకు ఇది చెయ్యు అది చెయ్యనంటే చేస్తాడా? చెయ్యడు దేవుడు. మనుషులే చెయ్యరు. మనుషులు చేస్తారేంటి? ఇప్పుడు మన ఇంట్లో తల్లిదండ్రులు ఉంటారు, ఏదైనా పని చెప్తారు, చెయ్యమ్మా ఈ పని అని అంటే చెయ్యకపోతే వాళ్ళు మనకి ఏదైనా కొనమంటే కొంటారా? వాళ్ళ మాట వినకపోతే వాళ్ళే కోపం పడిపోతారు. మరి దేవుడు కూడా ఎలాంటి వాడు? కోపడతాడా లేదా? కోపడతాడు. అయితే మరి దేవుడు మనుషులు చేసే ఇలాంటి కార్యాల కంటే దేవుడు ఏం ఆశిస్తున్నాడు అంటే, ఇప్పుడు దేవుడు చెప్పినట్టుగా మనం బ్రతకకుండా, దేవుడికి నచ్చినట్టుగా బ్రతకకుండా, మనకు నచ్చినట్టుగా మనం ఉన్నాం అనుకోండి, అప్పుడు దేవుడికి డబ్బులు ఇచ్చి దాన ధర్మాలు చేసి ఏవో కార్యక్రమాలు చేస్తే, దేవుడు ఉపవాసాలు చేస్తే వింటాడా? ఇప్పుడు మనం దేవుడికి నచ్చినట్టుగా బ్రతకలేదు అనుకోండి, ఉపవాసం చేస్తే దేవుడు తీసుకుంటాడా? దాన ధర్మాలు చేస్తే తీసుకుంటాడా? మరి దేవుడు కూడా అదే అంటున్నాడు. ఇలాంటి కార్యాలా దేవుడు ఆశిస్తున్నాడు? దేవుడికి మన మనసు మారాలా, లేకపోతే మనం దాన ధర్మాలు చేయాలా? గట్టిగా చెప్పాలి. మనసు మారాలంటే దేవుడు చెప్పినట్టుగా చెయ్యాలా మనము? అయితే మరి దేవుడి స్వభావం కలిగి మనుషులు దైవ స్వభావం ఉండాలి. దేవుని గుణాలు ఉండాలా లేదా? మనకి దైవ స్వభావం ఉండాలా? మరి దేవుడి స్వభావం ఎలాంటిది? ప్రకృతిలో చూస్తే తెలుస్తుందా లేదా? అన్ని దేవుడు ఉదయాన్నే చెప్పినట్టు వస్తుందా లేదా? ప్రకృతి ఎండ వచ్చిందా, రోజుకి గాలి వచ్చిందా, నీరు వచ్చిందా, పంట వచ్చిందా, పండు వచ్చిందా, అన్ని ఇచ్చాడా లేదా దేవుడు? ప్రకృతి అంతా వింటుందా లేదా? మనుషులుగా మరి వింటున్నారా? వినడం లేదు. మరి ఎందుకు వినడం లేదు? మనుషులు దేవుడికి లోబడడం లేదు, దేవుడు చెప్పిన మాట చేయడం లేదు అంటున్నారు.
అంటే మరి ప్రార్థనలు ఉపవాసాలు మన జీవితంలో చూస్తే మార్పు తెచ్చేవిగా ఉండాలి కదా. దేవుడి మాట వింటేనే కదా, దేవుడి మాట వింటేనే కదా. మరి మనలో మార్పు రావాలంటే ఎలాగా? దేవుడి మాట వినాలా. ఇప్పుడు తల్లిదండ్రులు చెప్తారు, అమ్మ పలానా దగ్గరికి వెళ్ళకండి, అక్కడ కరెంట్ ఉంది, ముట్టుకోకండి అంటారు. ముట్టుకున్నాం అనుకోండి ప్రమాదమేనా మనకి? వింటేనే కదా, మనం లోబడితేనే కదా మనకు మేలు జరుగుతుందా లేదా. అలాగే మరి మనుషులు ఎలాగుంటున్నారంటే హృదయంలో మరి ఎలాగుంటుందంటే పగ, అసూయ ఉంటుందా లేదా, కోపము, గొడవలు, సమస్యలు. మరి ప్రపంచం ఎందుకు ఇలాగ అయిపోతుందంటే మనుషుల్లో మార్పు ఉందా లేదా? లేదు. మార్పు ఉందా? లేదు. మార్పు అనేది ఉంటే భూమి మీదే పరలోకంలాగా ఉంటుంది. కానీ మార్పు లేకపోవడం వల్ల ఏమవుతుంది? ఒక మనిషి చంపుకుంటున్నాడు, గొడవలు, సమస్యలు, అల్లర్లు, ఒకరంటే ఒకరికి పడ్డం లేదు. అవునా కాదా? జరుగుతున్నాయా లేదా? ఇవన్నీ కూడా దేవుడు ఏం చూస్తాడు? మనలో హృదయాన్ని చూస్తాడు. ఏం చూస్తాడు? ఏం చూస్తాడు? మన హృదయం బాగుండాలా? దేవుడు చెప్పినట్టు వినాలా లేదా? దేవుడి కొరకు బ్రతకాలా? దేవుడి మాట వినాలా? లోబడితే ఏం జరుగుతుంది? మేలే జరుగుతుంది. ఏం జరుగుతుంది? మరి మొదట ఇశ్రాయేలీలు మరి ఇలాగే మరి దేవుడి మాటకి లోబడలేదు. దేవుడి మాటకి లోబడకపోతే దేవుడు ఏం చేస్తాడు? శిక్ష వేస్తాడా లేదా? మన అమ్మ నాన్న మాట వినకపోతే అమ్మ నాన్న ఏం చేస్తారు? పడతారా లేదా? మరి మారమంటారా? తప్పులు చేయొద్దని అంటారా లేదా? అలాగే దేవుడు కూడా ఏమంటున్నాడు? దేవుడు మనల్ని చూసినప్పుడు మనం ఎలా ఉండాలి? మంచిగా ఉండాలా లేదా? మంచి పనులు చెయ్యాలా లేదా? దేవుడు చెప్పినట్టు వినాలా? దేవుడికి లోబడాలా లేదా? దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు? మంచిగా ఉండాలనే కదా. మన హృదయం చూసినప్పుడు ఎలా ఉండాలి? ఉండాలి. ఇప్పుడు మనం ఎవరితోనైనా ఎప్పుడు గొడవలాడి సమస్యలు పెట్టుకుంటే మనతో ఎవరైనా మాట్లాడతారా? మాట్లాడరు. మరి దేవుడి విషయంలో దేవుడు కూడా మనల్ని చూస్తే మనం ఏదైనా దేవుడి కొరకు మనం ప్రార్థన చేసాం అనుకోండి, తండ్రి నాకు ఇది కావాలి అది కావాలని అంటే మన హృదయం బాగుంటేనే కదా ఇస్తాడు దేవుడు. అవునా కాదా? ఇప్పుడు ఈ లోకంలో ఎవరి దగ్గరికైనా వెళ్తాము, మన ప్రవర్తన బాగాలేదంటే వాళ్ళు మనల్ని రానిస్తారా? మనతో మాట్లాడతారా? తల్లిదండ్రులు కూడా చూపించి ఏమంటారు? చూడండి ఆ పిల్లలు అలా ఉన్నారు, మీరు కూడా అలా తయారవ్వకండి అంటారా లేదా? అలాగే దేవుడు కూడా మనల్ని పరిశోధించినప్పుడు మనం ఎలా ఉండాలి? మంచిగా ఉండాలా లేదా? మంచిగా ఉండాలంటే మన హృదయంలో ఏముండాలి? వాక్యం ఉండాలి. వాక్యం ఉంటే ఎలాగుంటది? అందరికీ మేలు చేస్తామా? అందరికీ మంచి పనులు చేస్తామా? మరి మేలు చేస్తామా? దేవుడు మనల్ని చూసినప్పుడు మన హృదయం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. మనం చేసే పనులు ఎలా ఉండాలి? మంచి పనులై ఉండాలి. అవునా కాదా? మంచి పనులు చేస్తూ ఉండాలా? మంచిగా ఉండాలా? దేవుడు చెప్పినట్టు వినాలా లేదా? తల్లిదండ్రుల దగ్గర ఉండేటప్పుడు తల్లిదండ్రుల మాట వినాలా లేదా? వింటున్నామా లేదా? మరి దేవుడు కూడా మనల్ని చూసినప్పుడు మనం ఎలా ఉండాలి? మంచి పనులు చేస్తూ ఉండాలా? దేవుడికి లోబడాలా? దేవుడు చెప్పిన ఆజ్ఞలన్నీ పాటించాలా? అంతేనా? లోబడాలా? అప్పుడు మనం ప్రార్థించినా సరే మనకి ఏదైనా దేవుడు ఇవ్వాలనుకుంటే ఇస్తాడా లేదా? దేవుడి మాట వెళ్ళలేదనుకోండి, దేవుడు మనకి ఏదైనా చేస్తాడా? చేయడు. మనం అలా ఉండొచ్చా? ఉండకూడదు. మన శరీరంలో ప్రధానమైన అవయవం ఏంటి? హృదయం. ఏంటి? ఈ హృదయంలోనే ఏముంటాయి? ఆలోచనలు వస్తాయా లేదా? వస్తాయి. చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి, మంచి ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి. మరి ఈ ఆలోచనలన్నీ కూడా మరి చెడ్డ ఆలోచనలన్నీ మనం ఏం చేయాలి? ఎప్పటికప్పుడు డిలీట్ చేసుకుంటూ ఉండాలి. మనం మంచి ఆలోచనలతోనే నింపుకోవాలి కదా. మన హృదయాన్ని వాక్యంతో నింపుకోవాలా? మన హృదయంలో వాక్యం ఉంటే ఏం చేస్తాం? మంచి పనులు చేస్తామా లేదా? మంచిగా ఉంటామా? ఎదుటి వారికి ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంట? మేలే చేయాలంట. ఏం చెయ్యాలి? మేలే చెయ్యాలి. ఎందుకంటే ఎవరు చూస్తున్నారు మనల్ని? దేవుడు చూస్తున్నాడు. మనుషులు మన పై రూపాన్నే చూస్తారా? మనుషులు ఏం చూస్తారు? ఎంత హైట్ గా ఉన్నాడు, వాళ్ళ రూపం ఎలా ఉంది, వాళ్ళ రంగు ఎలా ఉంది, ఇవే చూస్తారు. కానీ మనం చూసేవారు, మనం పరీక్షించేవారు ఎవరు? దేవుడు చూసినప్పుడు దేవుడికి నచ్చే విధంగా ఉండాలా లేదా? మరి మన ప్రవర్తన ఎప్పుడు అలా కాచుకొని ఉండాలా లేదా? మరి దానివల్ల మనం మన ప్రవర్తన సరిగ్గా చూసుకోలేదు అనుకోండి, ప్రమాదమేనా మనకి?
ప్రమాదమేనా? ఎప్పటికప్పుడు మనం పరిశీలన చేసుకోవాలి. మన ప్రవర్తన ఎలా ఉంది, మన మాటలు ఎలా ఉన్నాయి, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, మన నడవడిక ఎలా ఉంది చూసుకోవాలా. మంచిగా మన సంభాషణ అది మన ఇతరులతో మాట్లాడేటప్పుడు కూడా మంచి సంభాషణ ఉండాలా లేదా? మంచిగా మాట్లాడాలా, గౌరవపదమైన మాటలే మాట్లాడాలా. మరి ఎప్పుడు కూడా దేవుడు మనల్ని పరిశీలిస్తున్నాడని, ఇప్పుడు ఒక షాప్కి వెళ్ళాం అనుకోండి, షాపింగ్ మాల్కి వెళ్తాం, అక్కడ సీసీ కెమెరాలు పెట్టారా లేదా? ఎందుకు? ఎవరు దొంగ వాళ్ళో తెలియదు, ఎవరు మంచి వాళ్ళో తెలియదు. సీసీ కెమెరా పెడితే తెలుస్తుందా లేదా? మరి ప్రకృతిలో దేవుడు కూడా కెమెరాలు పెట్టాడు. అంటే మనం ఎలా ఉంటాము, మన ప్రవర్తన ఎలా ఉంటాయి అనేసి. అంటే ఇప్పుడు మనం ఎవరు లేనప్పుడు ఎలా ఉంటాం? అందరూ ఉన్నా, సమాజంలోకి వెళ్ళినా, బయటకు వెళ్ళినా సరే మనం ఎలా ఉండాలి? మన ప్రవర్తన కాచుకోవాలా. ఎవరు చూస్తున్నారు మనల్ని? మనుషులు చూసినప్పుడు ఒకలాగా, మనుషులు చూడలేనప్పుడు ఒకలాగా చెయ్యొచ్చా? చేయకూడదు. అందుకనే మనం ఎల్లప్పుడూ కూడా మరి మన అంతరంగాన్ని చూసేవాడు దేవుడు కదా. మనం చేసే పనులు బట్టి మనకి ఏదైనా ఇవ్వాలా వద్దా ఎవరు ఆలోచిస్తారు? దేవుడే కదా. మనకి ఏదైనా ఇవ్వాలా మన ప్రవర్తన బట్టి. మరి దేవుడు అనుకున్న విధంగా మనందరం ఉందామా? అలాగా ఉందామా? గట్టిగా చెప్పండి. మనందరం ఉందామా? మనల్ని పరిశీలించేవారు ఎవరు? దేవుడు పరిశీలిస్తారు. మన ప్రవర్తన అంతా మనం కాచుకోవాలా లేదా? ఎల్లప్పుడూ కూడా మరి దేవుడికి నచ్చే విధంగా ఉండాలా. మన ప్రవర్తన, మన మాటలు, మన ఆలోచనలు, మన తలంపులు దేవుడికి ఇష్టమైనట్టుగానే కదా ఉండాలి. మనుషులకే నచ్చకపోతే ఏమంటారు? వాళ్ళ ప్రవర్తన ఏంటండి బాగాలేదు, మార్చుకుంటే బాగున్నాను అనుకుంటారా లేదా? ఏంటండి అలా ఉంది ప్రవర్తన అంటామా లేదా? అలాగే మరి దేవుడి విషయంలో కూడా బాగుండాలా. దేవుడు మనల్ని చూస్తున్నాడు కదా, ప్రకృతిలో కెమెరాలు పెట్టాడా. మనం ఎలా నడుస్తున్నాం, మనం ఎలా మాట్లాడుతున్నాం, మన ఆలోచనలు ఎలా ఉంటున్నాయి, మనం ఎలా ఉంటున్నాము, దేవుడి విషయంలో చూస్తాడా లేదా? మరి అందరికి అర్థమైందా ఈ మాటలు? మరి అలా మన ప్రవర్తన మనం ఎప్పుడు సరిదిద్దుకుందామా?